విశ్వశక్తి సహాయంతో డబ్బు, ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం రూ. 999కి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే, నేను మీ మాధురి. శారద గారు, ఈరోజు మాకు ఏ టెక్నిక్ చెప్పబోతున్నారు? ఈరోజు మీకు చాలా పవర్ఫుల్ టెక్నిక్ చెప్తున్నాను. ఇది యూస్ చేశాక మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఎవరైనా ఇది జరిగింది అన్న తర్వాత నాకు వీడియోలో ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది 100% అందరికీ జరుగుతుంది, నాకు కూడా జరిగింది. ఇది నేను రియల్గా చేశాను, నేను చేసి కూడా చెప్పాను. చెప్తే వాళ్ళకు కూడా జరిగిందని నాకు ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. అలా చేయడం ద్వారా వాళ్ళకు కూడా ఉపయోగపడాలని ఇది నేను అందరికీ చూపిస్తూ చెప్తాను. ఏమీ లేదు మేడం, మనం ఎన్నో దైవ కార్యాల్లో బెల్లాన్ని వాడుతాం. పూజలకి ఏ లడ్డూలు చేయాలన్నా బెల్లం ఎక్కువగా యూస్ చేస్తాం. ఎందుకనంటే దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, అది మనకు బ్లడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ మేడారం లాంటి పెద్ద పెద్ద జాతరలు చేస్తారు, కిలోలు కిలోలు బెల్లం సమర్పిస్తారు. ఎందుకు మేడం? అది వాళ్ళు ఏదైనా కోరికలు కోరారు అనుకోండి, అది డెఫినెట్గా నెరవేరుతుంది అని జాతరలకు కూడా, లేకపోతే తులాభారాలు కూడా చేయిస్తారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి అనుకోండి, లేకపోతే ఇంకొక దేవుడు, ఏ దేవుడికైనా అనుకోండి, తులాభారం బెల్లం ఇస్తామని మొక్కుకుంటారు. నాకు అబ్బాయి పుడితే బెల్లం ఇస్తామని మొక్కుకుంటారు, నాకు ఈ ప్రాపర్టీ వస్తే బెల్లం అని మొక్కుకుంటారు. ఎందుకంటే దీనికి దోషగుణం ఉండదు. ఇది నిల్వ ఎన్ని రోజులైనా ఉంటుంది, నిల్వ గుణము ఉండదు, దోషగుణము ఉండదు. మీరు దీన్ని ఎప్పుడైనా 360 రోజులు బాగున్నా బాగాలేకపోయినా టచ్ చేసి యూజ్ చేయొచ్చు. అంటే దీనికి దోషగుణం ఉండదు. ఈ బెల్లంతో మనం ఒక టెక్నిక్ చెప్తాను మేడం మీకు. ఇది చాలా పవర్ఫుల్. ఇది ఇప్పటి నుంచి తెలిసిన విషయం కాదు, కొన్ని మన ఫాదర్స్ నుంచి చేస్తున్న టెక్నిక్కే ఇది. ఈ బెల్లాన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక రావి చెట్టుని సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడైనా దూరమైన ప్రదేశానికి వెళ్ళండి, రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక గుంత లాంటిది తీయండి. తీసిన తర్వాత అందులో మీరు 1 కిలో కానివ్వండి, 1.5 కిలో కానివ్వండి, అలా క్వాంటిటీ తీసుకోండి. ఇంత చిన్న ముక్క కాకుండా 1 కిలో క్వాంటిటీ ఉన్న బెల్లాన్ని తీసుకొని ఒక గుంతలాగా తీయండి. ఆ గుంతలో తీసుకెళ్ళి ఈ బెల్లాన్ని పెట్టి రావి చెట్టు మొదల్లోనే పెట్టండి. పెట్టేసిన తర్వాత మీకు ఇది ల్యాండ్కి సంబంధించింది. ఎంతోమంది కష్టపడుతుంటారు ల్యాండ్స్ కొనలేక. డబ్బులు ఉంటాయి కానీ ల్యాండ్ కొనాలంటే ఏవో లిటికేషన్స్ ఉంటాయి, లేకపోతే వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది, లేకపోతే అది కోర్టు ప్రాపర్టీ ఉంటుంది. ప్రాపర్టీ అనేది క్లియర్గా ఉండదు. చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, నాకు మంచి ప్రాపర్టీ దొరకట్లేదు, నాకు డబ్బులు ఉన్నాయి, ఇది జరగట్లేదని చాలామంది ఫీల్ అవుతుంటారు కదా. ఎవరైనా ల్యాండ్ ప్రాపర్టీ కొనడానికి సిద్ధంగా ఉండి దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతున్నాయి, లేకపోతే నేను కొనే స్టేజ్లో లేను, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నేను కొనే స్టేజ్లో లేను అనే ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మీరు దీన్ని కంటిన్యూస్గా చేస్తూనే ఉండండి. ఇది ప్రతి మంగళవారం రోజు మాత్రమే చేయాలి మేడం. ఇది మంగళవారం తీసుకెళ్ళి మనము రావి చెట్టు కింద ఈ బెల్లాన్ని పెట్టామనుకోండి, అక్కడికి వెళ్ళి ఈ బెల్లం మీద చేయి పెట్టేసి ఓం అంగారకాయ నమః, ఓం అంగారకాయ నమః, ఓం అంగారకాయ నమః అని ఒక 9 టైమ్స్ చెప్పుకోవాలి. 9 టైమ్స్ చెప్పుకొని ఈ బెల్లాన్ని తీసుకెళ్ళి ఆ రావి చెట్టు దగ్గర మొదల్లో పెట్టేసి మనం నీళ్లు పోసి రావాలి మేడం. అది చేసి మీరు ఒక 6 వీక్స్ కానీ 8 వీక్స్ కానీ అలా చేసి చూడండి. మీరు 1 ఇయర్లో, వితిన్ 1 ఇయర్లో నుంచి 6 మంత్స్ లోపలే మీరు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా ల్యాండ్ కొంటారు. ఇది 100% నేను రాసిస్తాను. ఇది నా జీవితంలో నాకు జరిగింది. ఇది నేను కరోనా సిచ్యువేషన్లో నేను లీడ్ చేశాను మేడం. మా దగ్గర చాలా డబ్బు ఉండి ల్యాండ్ కొనాలని చాలా ట్రై చేస్తున్నాము, కానీ ల్యాండ్స్ అన్ని లిటికేషన్ ల్యాండ్స్ దొరుకుతున్నాయి మాకు, లేకపోతే మార్ట్గేజ్ ల్యాండ్స్, లిటికేషన్ ల్యాండ్స్ ఇలా అన్నీ దొరుకుతున్నాయి. నా బాధ ఏంటంటే డబ్బులు ఉంటే అయిపోతుంటాయి, ల్యాండ్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తామనుకోండి అది మనకి మనీ రూపంలో ఉంటుందని చెప్పి నేను రోజు అనుకుంటున్నాను, కానీ అది చేయదాకా వస్తుంది, జారిపోతుంది. చాలా ప్రాపర్టీస్ మిస్ అయిపోయి. ఇది నేను చూసి చేయడం ద్వారా ఇది మాకు నా తాత చెప్పాడు మేడం. మేము చదువుకునే రోజుల్లో మా తాత దగ్గర కూర్చొని మాట్లాడేటప్పుడు మా తాత అందరినీ కూర్చోబెట్టి స్టోరీలు చెప్తుంటారు కదా, అలా స్టోరీ చెప్పేటప్పుడు మా తాత ఈ విషయం చెప్పారు. అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను. నేను ఫాలో అయింది ప్రతిదీ షేర్ చేస్తున్నాను. వేరే వాళ్ళకు కూడా జరిగింది, ఇవి 2-3 ఫ్యామిలీస్కి జరిగింది. నేను 2019లో నేను ల్యాండ్ కొన్నాను మేడం, కోంపల్లిలో ల్యాండ్ కొనుక్కున్నాను. అయితే ఈ బెల్లం టెక్నిక్ ఆ రోజు నా చేతిలో ఉన్నది 3 లక్షలు, కేవలం 3 lakhs రూపీస్ టోకన్ అమౌంట్ మాత్రమే ఉన్నింది. ఈరోజు 1.5, ఆ రోజు కాస్ట్ 1.5 crore మేడం అది ల్యాండ్. అది నేను ఎలా తీసుకున్నానో, ఎలా మెరాకిల్ జరిగిందో, ఎటు నుంచి డబ్బు వచ్చిందో, అది ఎలా రిజిస్ట్రేషన్ అయ్యిందో, అది ఒక అద్భుతమైన మెరాకిల్. ఈ బెల్లం టెక్నిక్ చెప్తున్నప్పుడు మా వారు నాకు ఎందుకు గుర్తుకొస్తున్నారంటే,
నేను ఇది చేశాననే విషయం మా వారికి ఒకరికే షేర్ చేశాను. దానికి సాక్ష్యం కూడా మా వారు ఉన్నారు. అంటే ల్యాండ్కి సంబంధించిన మీకు ఏ సమస్యలైనా కానివ్వండి, మాకు ల్యాండ్ రావట్లేదు అన్నారనుకోండి, మీరు ఈ బెల్లం టెక్నిక్ చేస్తే చాలా బాగా, ఎవరైనా కానీ ల్యాండ్ గురించి సఫర్ అవుతున్న వాళ్ళు ఈ టెక్నిక్ చేయండి, 100% జరుగుతుంది. ఇంకోటి మేడం, ఈ బెల్లాన్ని తీసుకెళ్ళి మీరు ఇది వేసేస్తాము, ఎవరు తింటారు మేడం? ఇది భూమిలో ఉన్న క్రిమికీటకాలే తింటారు. వాటికి కూడా మనము ఆహారాన్ని ఇస్తాం. చీమలో ఎంత యూనిటీ ఉంటుందో తెలుసా మేడం? ఒక చీమ వెళ్ళి ఇంకొక చీమకు చెప్తుంది, ఏమని చెప్తుందో తెలుసా? నాకు ఈ ఫుడ్ పెట్టిన వాళ్లకు థ్యాంక్స్ చెప్పుకుంటుంది. అది కూడా ఫుడ్, దానికి ఇంత మంచి బెల్లం ఫుడ్ దొరకడం అనేది చాలా గ్రేట్. అసలు అది దొరికిందని కూడా అది కడుపు నించుకొని థ్యాంక్స్ అని చెప్తుంది. అది మళ్ళీ వచ్చి అక్కడ వెతుక్కుంటుంది, మళ్ళీ వీక్ చేస్తాం, మళ్ళీ వచ్చి వెతుకుతుంది, అక్కడక్కడే దానికి ఫుడ్ దొరుకుతుంది. అంటే అది కూడా గ్రావిటీ మనకి చెప్తుంది, థ్యాంక్స్ చెప్తుంది. అది నాకు ఎవరైతే బెల్లం పెట్టారో, నాకు ఒక ఆహారాన్ని ప్రొవైడ్ చేశారో వాళ్ళకి థ్యాంక్స్ అంటే అది తిని సాటిస్ఫాక్షన్ అయ్యి మనకి థ్యాంక్స్ చెప్పినందుకు మన కోరిక నెరవేరుతుందని ఇక్కడ సైంటిఫిక్గా కూడా మనం ఆలోచన చేయొచ్చు. కానీ దీని ద్వారా మనము ఇది బెల్లం కదా, కాస్ట్ కదా, ఇంత బెల్లం మీరు పాతి పెట్టుమని అంటున్నారని అంటే, దానం చేయాలి, ధర్మం చేయాలి, ఏదైనా ఒక ప్రాపర్టీ రావాలంటే మనం ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలి కదా మేడం. ఇన్వెస్ట్ చేస్తేనే మనకు కొంత వస్తుంది. ఏదైనా మనం విశ్వానికి సమర్పిస్తేనే మనకు వస్తుంది అంటున్నారు కాబట్టి మనం కూడా బెల్లాన్ని విశ్వంలో సమర్పిద్దాం. ఇది బెల్లం నాటడం వల్ల ఆ వృక్షానికి కూడా బలం వస్తుంది మేడం. ఇంకొకటి బెల్లం టెక్నిక్, ఈ బెల్లాన్ని తీసుకొని మీరు నీళ్ళలో ఒక బకెట్ వాటర్లో వేసేసి, దానిమ్మ చెట్టు ఉంటుంది కదా మేడం, ఆ దానిమ్మ చెట్టుకు మీరు బెల్లం నీళ్ళు పోస్తూ ఉండండి. మీకు లక్ష్మీదేవి ఎలా కలిసి వస్తుందో, అంటే కలిసి వస్తుందంటే ఏదో లక్కీ డ్రానో ఇంకోటో వస్తుందని కాదు, మీరు చేసే పని నుంచి ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది? మీరు వెళ్ళే పని దగ్గర నుంచి ఇంకొక పని ఉంది మేడం, ఇక్కడ ఇంకొక ఇంటర్వ్యూ ఉంది రండి అని చెప్పి పిలవచ్చు. లేకపోతే మీరు వెళ్తున్న వర్క్లో ఏదైనా ప్రమోషన్స్ రావచ్చు, లేకపోతే మీకు బోనస్ రావచ్చు. అలా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇది ఒక 8 వీక్స్ చేయండి, లేకపోతే 1 ఇయర్ చేయండి, లేకపోతే లైఫ్ లాంగ్ చేస్తూ ఉండండి. మళ్ళీ చీమలకు కూడా పెడుతూనే ఉన్నాం, కోతులకు కూడా చాలా ప్లేసెస్కి వెళ్తూ బెల్లాన్ని కోతులకు విసిరేస్తూ ఉంటారు మేడం. దానివల్ల మనకు ధనపరమైనటువంటి సమస్యలు ఏవి ఉండవని చెప్తుంటారు. బెల్లానికి అంత విశిష్టత ఉంది. దేవాలయాల్లో ఎక్కడైనా ప్రతి ప్రసాదంలో కూడా మనం బెల్లం పెట్టి వాళ్లకు సాటిస్ఫాక్షన్ చేస్తాం. బెల్లం అనేది ఇప్పుడు ఎన్ని తిన్నా మీకు తృప్తిగా అనిపించదు. ఒక స్వీట్ తింటే అనిపిస్తుంది కదా మేడం. ఆ బెల్లం ద్వారా అంత టెక్నిక్ని మనం యూజ్ చేసుకొని మనం లేని వాటిని పొందొచ్చు. ల్యాండ్ ఇష్యూస్ అయితే 100% సక్సెస్ అవుతుంది మేడం దీని ద్వారా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.